వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్న విష్ణు అయితే డాక్టర్ గారిని పిలిపించి చెకప్ చేయించుతూ ఉంటారు. ఇక డాక్టర్ అయితే వరలక్ష్మికి చెకప్ చేసి ఇలా అంటూ ఉంటారు, కాలు గోళ్ళు చేతి గోళ్ళు ఇవన్నీ కూడా నీలం రంగులో ఉన్నాయి, అంటే తిని మీద విష ప్రయోగం జరిగింది, అందుకే ఇలా పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విష్ణు అయితే విష ప్రయోగమా, అలా ఎలా జరుగుతుంది, ఎవరు చేసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఏం లేదు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడైతే ఒక బాటిల్ కనబడుతుంది. ఆ బాటిల్ తీసుకుని వచ్చి చూసేసరికి అదైతే పాయిజన్ బాటిల్. అది చూసి సుధా అయితే అవును ఇది పాయిజన్ బాటిల్, తను తాగిన జ్యూస్లో ఎవరో కలిపారు, అది ఎవరు కలిపారో ఏంటో, అది మన ఇంట్లో వాళ్ళే అయి ఉంటారని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే విష్ణుతో ఎలా అంటూ ఉంటుంది, నాన్న నువ్వే కదా ఈ పని చేసావు, నువ్వు బ్యాడ్ నాన్న, అమ్మ అడ్డు తప్పించుకోవాలని చెప్పి నువ్వే ఎలా చేసావు నాకు తెలుసు, నిజం చెప్పు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విష్ణు అదేం కాదమ్మా నేను కాదని చెప్పేసరికి ఆపు నాన్న అని చెప్పి తన చెంప మీద కొట్టి, వెన్నెల అయితే విష్ణు చెంప మీద కొట్టి, ఎందుకు నాన్న ఇలా చేసావు, అమ్మ అంటే మాకు ఎంత ఇష్టం, అలాంటిది నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి విష్ణుని వెన్నెల అయితే నానా మాటలు అంటూ ఉంటుంది. అది చూసి వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉండిపోతారు. నువ్వు అసలు మంచి నాన్న కాదు, బ్యాడ్ నాన్న, నువ్వు అసలు ఎందుకు నువ్వు మాకొద్దు, నాకు మా అమ్మాయి కావాలి అని చెప్పి వెన్నెల అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.